ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మీరు బలపరచు అనేక మందిని బలపరచండి. ఈ యొక్క వాగ్దానము అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయటం ద్వారా దేవుని యొక్క దీవెనలు మీ మీద ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకున్నాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 55వ కీర్తన 22వ వచనము నేను చదువుతున్నాను. గమనించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునెను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. ఇక్కడ నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునెను. మనకు ఏదన్నా భారము కలిగిన హృదయ భారము, కుటుంబ భారము, మనకు అప్పుల భారము, మనకు ఏదైనా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానము వచ్చినప్పుడు మనము వెంటనే ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ భారాన్ని చెప్పుకుంటాము. కానీ ఇక్కడ దావీదు తన జీవితంలో అంటున్న మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును అంటున్నాడు. మనుషులు నీ యొక్క కష్టాలు విని, మనుషులు నీ యొక్క బాధలు, నీ శ్రమలు విని వారు అనేక మందికి తెలియచేస్తారు. కానీ నీవు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవా నా భారము ఇదిగా ఉంది, నా హృదయ భారము కానీ, నీ యొక్క హృదయ భారము కానీ, నీ యొక్క కుటుంబ భారము కానీ, పాప భారము, శాప భారము, అలాగే ఉద్యోగ భారము, అప్పుల భారము, నీ విద్యా భారము, అది ఏదైనా కానీ నీకు భారముగా అనిపించినప్పుడు, ప్రభువా ఈ భారాన్ని నేను మొయ్యలేకున్నాను, ఈ భారాన్ని నేను తట్టుకోలేకున్నాను ప్రభువా అనుకున్నప్పుడు నీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయము. దేవుడు నీ ప్రార్థన విని నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు. నీ భారమును నుంచి ఆయన నీకు విడుదల చేస్తాడు. ఏ శ్రమలో ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, ఏ శోధనలో ఉన్నావో, ఏ నిందలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, కానీ నీవు మనుషులు చెప్పుకున్నట కంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి, దేవా నాకు ఈ భారము కలిగింది, నువ్వు భరించలేనటువంటి నిందలు నీ మీద పడుచున్నాయా, ఆయన భయపడకు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన నీకు కలిగిన ప్రతి భారము నుంచి ఆయన నీకు విడుదల చేస్తానంటున్నాడు. ప్రతి భారములో ఆయన నిన్ను ఆదుకుంటానని అంటున్నాడు. నీతిమంతులు ఆయన ఎన్నడూను కదలనీయుడు. నీవు దేవుని సన్నిధిలో నీతిగాను, యథార్థంగాను, భక్తిగాను ఉన్నప్పుడు, ఈ లోకంలో అనేక శ్రమలు, నిందలు, అవమానములు మనకు కలిగినప్పుడు దేవుడు మన పక్షమును నుండి మనల్ని ఎన్నడూ కదలనీయకుండా, మనల్ని ఎన్నడూ అవమానపరచనీయకుండా, సిగ్గుపడనీయకుండా దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ఏ సమస్య చేత సతమతమవుతున్నావో, ఏ భారము చేత కృంగిపోతున్నావో, భరించలేనటువంటి నిందల చేత నువ్వు భారముగాను మూలుగుచున్నావా, ఆ మూలుగులన్నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క చేయి పట్టుకొని నీకు కలుగుచున్న ప్రతి భారము నుంచి ఆయన నీకు విడుదల చేసి ఆయన నిన్ను ఆదుకొనై ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ యొక్క లిల్లీ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నా తండ్రి, ఎంతమంది నా తండ్రి సబ్స్క్రైబ్ చేశారో, ఎంతమంది ప్రార్థన వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి, ఆయా వారిలో కలిగినటువంటి ప్రతి భారమును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో దూరం అవును గాక మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ భారముతో మూలుగుచున్నారో, ఆయా ఏ యొక్క వ్యాధి చేత మూలుగుచున్నారో, ఏ రోగము చేత మూలుగుచున్నారో, ఏ సమస్యల చేత సతమతమవుతున్నారో మా ప్రభువా, ప్రతి ఒక్కటి నుంచి యేసు నామములో విడుదలవునుగాక నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. గర్భఫలములు మీరు దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా అప్పుల భారముతో ఉన్నటువంటి
వారి నా తండ్రి యేసు నామంలో సమృద్ధి అయిన దీవెన వరకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పేదరికముతో మగ్గిపోతున్నటువంటి, పేదరికము భారముతో ఉన్నటువంటి ప్రతి పేదరిక కుటుంబాన్ని యేసు నామములో వారిని దీవించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. జాబు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాను అయా. చదువుతున్నటువంటి విద్యార్థులకి మంచి తెలివి, జ్ఞానమును, సమృద్ధి అయినటువంటి ఆరోగ్యమును నా తండ్రి సమృద్ధి అయిన దీవెన వరకు దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను అయా. అయా నీ ప్రియ బిడ్డలు ఏ సమస్య చేత మూలుగుచున్నారో, ఏ సమస్య చేత చేతులెత్తి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ నా తండ్రి ప్రతి సమస్య నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి బాధ నుంచి అయా నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి విడుదలవునుగాక మా ప్రభువా. స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము వారికి కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను అయా. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలోనూ నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.